హీరోయిన్ అనుకొని ఈమె వచ్చింది కానీ అనసూయ హీరోయిన్ కాదు, సైడ్ ఆర్టిస్ట్. ఒక జబర్దస్త్ షోలో సగం సగం గుడ్డ పేలికలు వచ్చి చూపించి ఎంటర్టైన్మెంట్. మన ఊర్లలో కూడా డ్రామాల ఇష్టలు వచ్చేది అప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం. ఇదో డ్రామా ఆర్టిస్ట్ అంతే తప్ప డ్రామా ఆర్టిస్టులు నేను తక్కువ నన్ను పొట్టకూటి కోసం చేసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు పొట్టకూటి కోసం చేసుకొని వృత్తి మీది జీవితం కూడా వేరు. ఆ వృత్తి అయిపోయిన తర్వాత గతంలో జయలక్ష్మి డ్యాన్స్ అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. కానీ కంపల్సరీ ఒక ఐటెం సాంగ్ ఉండేది. కానీ ఆమె వృత్తి కోసం, కడుపు కోసం, కుటుంబం కోసం చేసింది. ఆమె ఆ సాంగ్ చేసేటప్పుడు చాలా ఫీల్ అయ్యానని కూడా చెప్పింది కొన్ని సందర్భాలలో. వాళ్ళు వచ్చేసి ఇట్లా షాల్వా కప్పుకొని నీట్గా ఉండి ఆ సాంగ్ అయిపోగానే మళ్ళీ వచ్చి నిండుగా ఉండేవాళ్ళు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రవృత్తిని జీవితాన్ని మూడు మనము చేసామనుకోండి, ఇగో ఇలా అనసూయ లాంటి మదమెక్కి కొవ్వెక్కినట్టుగా మాట్లాడే విధానాన్ని నేను ఖండించిన. ఎందుకంటే ఒక మానవ సమాజంలో మనము జంతువుల మధ్యలో తిరగట్లేదు, సమాజంలో ఉంటున్నాం కాబట్టి మీరేం చేయమంటున్నారు? మీకు ప్రైవేట్ లైఫ్ ఉంది, నేను జడ్జి చేయట్లేదు ఎవరిని. నాకు అనిపించింది ఒక భారత స్త్రీగా, ఒక మహిళగా, నాకు ఒక తెలంగాణ బిడ్డగా, ఒక ఆంధ్ర బిడ్డగా నేను అందరికీ చెప్తున్నాను. నాకు నచ్చింది నేను చెప్పాను. ఎందుకంటే వస్త్రధారణ అనేది మనకి స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ వేరు, అతి స్వేచ్ఛ వేరు. ఒక్కటే చెప్తున్నాను బ్రదర్ మీకు, స్వేచ్ఛకు అతి స్వేచ్ఛకి ఏంటంటే, స్వేచ్ఛ అంటే మగవాళ్ళతో సమానంగా ఎదుగు, ఆర్థికంగా, రాజకీయాలంగా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీకు నచ్చిన డ్రెస్సు వేసుకో, కానీ నప్పిన డ్రెస్ వేసుకో. నచ్చిన డ్రెస్సుకు నప్పిన డ్రెస్కు రెండు తేడాలు ఉంటాయి. నిండుగా నీట్గా వేసుకో, ప్రాబ్లం లేదు.